హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని వనస్థలిపురంకి వచ్చేస్తాం. వనస్థలిపురంలో ఉంటున్న గుర్రపాటి బ్రహ్మయ్య గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేస్తున్నాం. కమా లెట్స్ గో. ఓకే బ్రహ్మయ్య గారు, మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. అండి. ఈనాటి మన ఎపిసోడ్లో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్కి ఒక క్వశ్చన్ లాగా మీ మిద్దె తోటలోంచి ఏదైనా ఒక మొక్క చూపించాలి. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు? ఇది మొక్క అండి, చూడండి ఈ మొక్క. ఈ మొక్క కరివేపాకు లాగా కనిపిస్తూ ఉంది. అవునండి, వాడిపోయిన కరివేపాకు లాగా కనిపిస్తూ ఉంది, కానీ చాలా హెల్దీ మొక్క. ఆల్రెడీ చెప్పారు నాకు, అది చాలా హెల్దీ మొక్క కాబట్టి కరివేపాకులో వాడతాము. అది అన్ని కూరలో వాడచ్చు, చాలా మంచిది, అది వాడాలి కూడా కంపల్సరీ. సో ఆ మొక్క చూడండి, చూసి ఆన్సర్ గెస్ చేయండి. ఈజీ మొక్క అంటే ఎప్పుడు టఫ్ ఎందుకు, ఒక్కోసారి ఈజీ కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ మొక్క అడిగాం. ఆన్సర్ గెస్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివ్యూ చేస్తాం. ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోతాం ప్లీజ్. ఇక్కడ సార్ ఇది వంకాయ చెట్టు అండి. వంకాయ చెట్టు నిన్న చెప్పారు లెట్యూస్ అని. ఇది లెట్యూస్ అండి, లెట్యూస్ సలాడ్ తింటాము, చాలా మంచిది. సో లెట్యూస్ ఎండక చక్కగా ఉంది. లిక్విడ్ ఫర్టిలైజర్ ఎఫెక్ట్ తెలియదు కానీ ఫ్రెష్ గా ఉంది లెట్యూస్. ఓకే, లెట్యూస్ అందరూ మస్తు గ్రూప్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. సలాడ్స్ వాడతారండి మీరు? సలాడ్ తింటామండి, రైట్. సమ్మర్ తినాలి కదా. సో ఇది ఎక్కడ అంటే లెట్యూస్ మన యాక్చువల్ అది ఫారినర్స్ ఎక్కువ వాడతారు, ఆ కల్చర్ మనకు కూడా అలవాటు కాబట్టి అందరూ సిటీలో బర్గర్ పిజ్జలు తింటారు. మా టెర్రస్ గార్డెన్ వాళ్ళు లెట్యూస్ లాంటి తినేసి వాళ్ళ కల్చర్ అడాప్ట్ చేసుకుంటాం మనం. సూపర్. సో ఎండాకాలం సర్వైవ్ అవుతుందండి? అవుతుందండి. షేడ్ లో పెట్టాలి, షేడ్ లో పెట్టాలి. నేను షేడ్ వేయలేదు, ఎందుకంటే మంచిగా మా చేసుకుంటాను, రెగ్యులర్ కేర్ చేస్తుంటాను కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ సరిపోద్దని వదిలేసుకుంటాను. మీకు నా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎంత బాగా పనిచేస్తున్నది చూడండి. ఇది జామ చెట్టు, కొమ్మటి 8 ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి, 8 పిందెలు చూడండి. ఇది ఎగ్జాంపుల్, ఒక్కొక్క కొమ్మటి చిన్న. ఇది జస్ట్ పెట్టింది 1 year అవుతుంది. 1 year కూడా 6-7 months. 1 year లోపే ఫ్లవర్స్ వస్తున్నాయి. చూడండి 8 వస్తున్నాయి. ఎఫెక్ట్ ఇదంతా. అవును. ప్లస్ అదే చెన్నైలో మా సార్ ఉన్నారు, మా బాస్ హరీష్ గారు అని, ఆయన ప్రోడక్ట్ ఇచ్చారు. ఆ ప్రోడక్ట్ కూడా యూజ్ చేశాను. దానికి ఎగ్జాంపుల్ ఇది. ఈచ్ బ్రాంచ్ 5-6 వచ్చినాయి. ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి? అదే ప్రోడక్ట్. ఓకే, అదే ఏముంటదండి అంత చూపిస్తా. దాంట్లో అంతా అది ఫార్ములా మనం చెప్పరు సారు, అదంతా బయోకెమికలే, బయో ఫెర్టిలైజర్. లిక్విడ్ ఇచ్చారు, సాలిడ్ కూడా ఇచ్చారు. దాని రిజల్ట్ ఇది. ఓన్లీ మనం ఫ్రూట్స్ కి వాడాలా లేకపోతే యాక్చువల్గా సార్ హరీష్ గారు అని చెన్నైలో పనిచేస్తారు. ఆయన రీసెర్చ్ చేసి రాజమండ్రి సైడ్ రైతులకి ఒక 2 years పెట్టారు. దానివల్ల క్రాపింగ్ 7 times పెరిగిదంట. ఆ 7 times పెరగడం వల్ల 3 years లో ఈ ఫెర్టిలైజర్ కంపెనీ ఉంటారు కదా, ఆ ఫెర్టిలైజర్ కంపెనీ వాళ్ళు వాళ్ళని గొడవ చేసి అది బ్యాన్ చేయించారంట. కాదే నన్ను వాడమని సార్ ఇచ్చారు. హరీష్ గారు చెన్నైలో ఉంటారు, మా బాస్. మీకు ఆ లిక్విడ్ అది చూపిస్తా, ప్రోడక్ట్ కూడా చూపిస్తాను, పంపించారు కొరియర్ లో. సో తప్పకుండా చూద్దాం సార్ దాన్ని కూడా. సో ఈ మిగతా కూడా మొక్కలు కూడా మాట్లాడదాం. ఇటు నుంచి వచ్చి ఇదన్నీ ఫ్రూట్స్ అండి. ఓకే. ప్లస్ ఇది వచ్చేసిందంటే ఆల్ స్పైస్ అంటారండి. ఆల్ స్పైస్ మన చెక్క లవంగాల బదులు అన్నిట్లో ఫ్రైడ్ రైస్ లో కానీ నాన్ వెజ్ కర్రీస్ లో వెజ్ పలావ్ చేసుకున్నా ఈ ఆకు వాడతారు. ఈ ఆకు చూడండి ఎంత బాగుంటుంది. ఆల్ స్పైసీ అంటారు. చెక్క లవంగాల అవి వాడే బదులు మసాలాలు టెర్రస్ గార్డెన్లో పెట్టినవి ఇవి వాడుకోవచ్చు. ఇది దానిమ్మకాయలండి చూడండి. సో ఏంటంటే మడుల్లో పెడితే ఆ క్రాప్ వేరుంటుంది. లేదు, ఇది ఒకదానికి 30-40 కాయలు వచ్చాయి. ఈ సమ్మర్ దిగుతుంది కానీ కొంచెం సమ్మర్ అయినప్పుడు వింటర్ సీజన్ చాలా బాగా వచ్చాయి కాయలు. ఇక్కడ కూడా అదేండి? ఇక్కడ అదేనండి, పూతలు వస్తున్నాయి. ఓకే.
ఈ థర్మాకోల్ బాక్స్ లో మిర్చి వేసానండి. ఓకే, మిర్చి మిర్చి గ్రీనిష్ ఉంది చూడండి, గ్రీనిష్ గా పూత పింద మీద ఉన్నాయి. ఇదేంటండి ఎందుకు ఇవి వదిలేసారా? సీడ్స్ సీడ్స్ కోసం వదిలేసారు. వేరే ఇద్దామని ఇచ్చాను. సో మిర్చి యాక్చువల్లీ మిర్చికి చాలా పెస్టిసైడ్స్ కొడతారు అంటారు బయట. అవునండి, నేను గార్డెన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను కాబట్టి కంట్రోల్ చేసుకుంటాను. ఓకే, సో ఎందుకంటే పెస్టిసైడ్ అంటే తొందరగా పురుగు వస్తుందా? మిర్చి ముడత ఎక్కువ వస్తుంది పాప, అందుకే రైతులు లాభాలు లేవు కదా, మన 2-3 మొట్టలు పెట్టుకున్నా కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, సో ఏమి ఇస్తారు మిర్చికి నార్మల్ గానే? మిర్చిలో మేము యాక్చువల్ గా ఫాయిలర్ స్ప్రే చాలా రకాలు వాడతాము. నా చెప్పాను హరిస్టర్ అని, శ్రీ హరిస్టర్ చెన్నై ఇచ్చారు. ఆ లిక్విడ్ ఫాయిలర్ స్ప్రే చాలా బాగా పనిచేస్తుంది, అది వాడతాను. ప్లస్ మేము మా ఇంట్లో తయారిస్తున్నది కోడిగుడ్డు ఎగ్ అండ్ వేస్ట్ ఆయిల్ ఉంటుంది కదా, ఎమర్షన్, అది వాడతాము. ప్లస్ వేస్ట్ అన్నం మిగిలిపోతే అది 4 days పర్మనెంట్ చేసి అది రెడీ ఉంది, చూపిస్తాను. అవి అది స్ప్రే చేస్తే ఎస్పెషల్లీ వంకాయల్లో వచ్చే తెల్ల పురుగు ఉంటుంది చూడండి, అది బాగా పనిచేస్తుంది, అన్ని పనిచేస్తుంది. బయటికి పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో మనం కిచెన్ లో ఉన్న వాటితోనే ఇవన్నీ వాడతాం. ఓకే, సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మన మొక్కలు. అక్కడ చివరి అక్కడ అది మిర్చి, ఇది మిర్చి అండి, ఇద్దరు రకాల మిర్చి. తర్వాత గోంగూర హార్వెస్ట్ చేస్తాను. ఇదో వంకాయ, గుత్తు వంకాయ. ఓకే, అది కూడా మీరు చిన్న దీంట్లోనే పెట్టారు? అవునండి, థర్మాకోల్ బాక్స్. ఇది దీంట్లో పుదీనా పెట్టాను చూడండి. ఓకే, ఇవన్నీ సార్ పైన ఇటంతా ఈ పైన అంతా కొన్ని మిక్స్ ఉన్నాయి. కొన్ని ఇది మందార ఫ్లవర్స్, ఈ 2 మందారాలు, ఇది జామ. నార్మల్ జామనేనా లేకుంటే ఏంటంటే ఇది దాని ఏమంటారు, థాయిలాండ్ జామ. థాయ్ జామ. సో ఈ మధ్య ఛాయ్ జామలు ఎక్కువ అయిపోయినాయి, కేజీ జామ అట్లా వస్తున్నాయి కదా. థాయ్ జామ, జామలో 3 రకాలు ఉన్నాయి. ప్లస్ ఇది బచ్చల కూర, అది వంకాయ, అది కూడా మల్చింగ్ కి మంచిగా మొత్తం ఇట్లా. అవునండి, డైరెక్ట్ గా ఇట్లా పెట్టేసుకోవచ్చు మల్చింగ్ కి. ఓకే, ఇట్లా కూడా పని చేస్తాయి. అది అడోనియం. సమ్మర్ లో వీక్లీ వన్స్ వాటర్ సరిపోతుంది. అడోనియం ఫ్లవర్స్ ఉంటారు, స్ట్రాంగ్ వచ్చింది. సో ఇక్కడ కూడా మళ్ళీ థర్మాకోల్ వాడేస్తారు. సో ఇదేం పాదండి? ఇది దొండపాదు అండి, దొండపాదు పెట్టారు. ఓకే, సో ఇది ఇక్కడ మడులోనే ఉంది. మడిలో ఇది వర్టికల్ పంది వేసుకున్నాను, మడి పెట్టేటప్పుడు పర్మనెంట్ గా పెట్టుకున్నాను. దీంట్లో సపోర్ట్ ఇచ్చి వర్టికల్ పంది వేస్తాను. స్పేస్ ఇక్కడ దొండకాయ కూడా ఉంది ఆల్రెడీ, నిన్నే హార్వెస్ట్ చేస్తానండి. ఉండేవి. ఇప్పుడు నేను ఎక్కువగా ఈ 1 month కొంచెం ఎట్లా క్రాప్ తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని వచ్చి రైనీ సీజన్, వింటర్ సీజన్ కోసం ఎరువులు తయారు చేసుకుంటున్నా. సీజన్ రెడీ అవుతున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చే సీజన్ కి రేపు June 1st నుంచి మళ్ళీ అన్ని కొత్త మొక్కలు పెట్టుకోవాలి కదా. ఓకే, సో ఏమేమి మొక్కలు? అవునండి, ఎప్పుడు మొక్కలు స్టార్ట్ చేయాలంటే ఎప్పుడు ఏ టైం కరెక్ట్ పర్ఫెక్ట్ టైం అండి? మే ఎండింగ్ లో నుంచి మనం విత్తనాలు అన్ని వేసుకుంటే June 2nd విత్తనాలు వస్తాయి. అవి కొంచెం షాడోలు పెట్టుకొని మళ్ళీ 2-3 వర్షాలు పడగానే పాదుల్లో కుండీలు పెట్టుకుంటే సరిపోతాయి. అంటే చిన్నగా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా షాడోలో పెట్టుకోవాలి, చిన్న వాటి జాగ్రత్త. మనకి జూన్ లో కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షాడోలో పెట్టుకుని పెట్టుకుంటే 1 month గ్రోత్ వస్తుంది. ఈ మే ఎండింగ్ లో పొట్లకాయ ఒకటి, పసుపు అవి పెట్టుకోవచ్చు. ఓకే, పసుపు కూడా కింద 2 cents స్థలం ఉంది మా బ్రదర్ నాది, దాంట్లో పసుపు ఈసారి మొత్తం పెడదాం అనుకుంటున్నాను. సో పసుపు ఎన్ని రోజులకి వస్తుందని క్రాప్? అది ఫస్ట్ 8 months పట్టింది సార్. 8 months పడుతుంది. సో చాలా మంది పసుపు పెడతారు కానీ అది క్రాప్ కంప్లీట్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది? క్రాప్ ఆకులు ఎల్లోయిష్ వచ్చి ఆకులు వడిలిపోతాయి. అది 8 months తర్వాత మనకు తెలిసిపోతుంది. ఆకులు వడిలిపోతే తీసి హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే కంటిన్యూ వాటరింగ్ ఇవ్వాలి అవసరం లేదండి, అది వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. పసుపు చూడాలి, కొంచెం బలం ఎక్కువ ఇస్తే సరిపోతుంది ఎరువులు. అది కూడా మంత్లీ వన్స్ ఇస్తున్నా సరిపోతాయి. ఆకులు ఏంటంటే చాలా మంది వడిలిపోయిందంటే అయిపోయిందేమో అంటారు. లాస్ట్ టైం 10 kgs హార్వెస్ట్ చేశాను మన జనవరిలో. ప్రజెంట్ అది ఇంట్లో వాడుకుంటాను. చాలా బెస్ట్. బయట పసుపు ఆర్గానిక్ పసుపు. ఓకే, ఈ మడికి వచ్చేసరికి ఫ్రూట్స్ పెట్టానండి. ఇది కరివేపాకు మొక్క ఒకటి పెట్టాను. ఓకే, ప్లస్ ఇది పపాయ. ఓకే, పపాయ. ఇది పపాయ అండి. ఓకే, ఇది పెట్టి ఎన్ని రోజులు ఏంటంటే పపాయ? ఈ పపాయ 2 months అవుతుందండి. 2 months. సో ఈ మడుల్లో ఉంది కాబట్టి స్ట్రాంగ్ గా చక్కగా. నిన్న రాత్రే మా సిస్టర్ వాళ్ళు పంపించాలని అడిగితే డ్రాగన్ ఫ్రూట్ శాంపిల్స్ పెట్టాను. ఓకే, డైరెక్ట్ పెట్టేసి డ్రాగన్ ఫ్రూట్ పెట్టేసి ఈ చివర ఇది ఏదైతే ఉంటుందో ఇది లోపల పెట్టి డ్రాగన్ ఫ్రూట్ ఊరు పంపిద్దామని పెట్టాను. అదే ఇంత టెంపరేచర్ కూడా మొక్కల్ని రిపోర్ట్ చేసుకున్నా. 10 days 15 days బ్యాక్ పెట్టాను. మొన్న మొక్క చూడండి, జస్ట్ దీనివల్ల మున చెట్టు బతింది. అందరూ బతకదు అంటారు, నేను బతుకుతున్నా. సూపర్. సో ఇక్కడ ఇది వచ్చేసి మలబరీ అండి. మలబరీ, పప్పాయి, కరివేపాకు. ఓకే, బ్రహ్మయ్య గారు, మరి మీ మిద్దె తోటలో కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే ఏ మొక్క పేరు చెప్తారు? ప్రజెంట్ రైట్ నో మనకి బత్తాయిలు బాగున్నాయి అదంటాను. ప్లస్ రైనీ సీజన్ వస్తే ప్యాషన్ ఫ్రూట్స్ వస్తాయి. ప్లస్ డ్రాగన్ ఫ్రూట్. అంటే ప్రజెంట్ అయితే మీకు బత్తాయిలు ఉన్నాయి. అంటే బత్తాయిలు డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కింగ్ ఆఫ్ ది గార్డెన్.
ఓకే. సో ప్రజెంట్ అయితే బ్రహ్మయ్య గారి మిద్దె తోటలో కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే బత్తాయిలు చక్కగా ఉన్నాయి కదా అంటే వస్తున్నాయి కాబట్టి. ఓకే ఫైన్. 15 days ఒకసారి ఫెర్టిలైజర్ వేస్తాను. వీక్లీ వన్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వేస్తాను కాబట్టి, ప్లస్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా నేను కొంచెం మట్టిని కెలికిచ్చేసి ఆ వేర్లకి ఆక్సిజన్ గాల్లో అందేటట్టు చూసుకొని మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ డైరెక్ట్ అందిద్ది మొక్కలకి. అంటే మనకి క్రాప్ ఎక్కువగా ఇస్తుంది కానీ కింగ్ అంటారు దాన్ని. ఆబ్వియస్లీ ఎందుకంటే మనకి ఆ క్రాప్ ఎక్కువగా వచ్చి దాని ఫ్రూట్ కనిపిస్తూ ఉంటే చక్కగా వచ్చింది అనుకుంటా. అక్కడ మర్మం ఉందండి. మర్మము, చామంతి, రోజెస్, మళ్ళీ రోజెస్ ఉన్నాయి. షాడోలు పెట్టా తులసి. ఆ చిన్న చిన్న కుండీలు పెద్ద చెట్లు పెట్టా. ఇది కొంచెం ఓకే. తులసి చెట్టు ఏంటంటే మనకి ఇది తులసి పెస్ట్ కంట్రోల్ కూడా పనిచేస్తుంది. పెస్ట్ కంట్రోల్ పనిచేస్తుంది. ప్లస్ మనం ఏమంటారు, మన కరోనా నేర్పింది కదా, తులసాకను లెమన్ జ్యూస్ తెలిపి కషాయం వాడతాము. డైలీ గార్డెన్కి వచ్చినప్పుడు 2 ఆకులు బ్రష్ చేసుకుని వస్తాం కదా, 2 ఆకులు తులసాకులు నోట్లు వేసుకొని పుదీనా నోట్లు వేసుకుంటే హెల్త్ మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ మిర్చీలు ఉన్నాయి. మిర్చీలన్నీ మీరు ఏంటంటే వదిలేస్తారు మొత్తం సీడ్స్ కోసమే తాలింపు పడుతుంది. మీకు సఫిషియెంట్ గా మిగిలాక మిగతా వదిలేస్తున్నారు అందరికీ ఫ్రెండ్స్ కి వచ్చారని. ఓకే. సో ఇవన్నీ మిర్చీలన్నీ కూడా వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం. అవునండి, సీడ్స్. సో ఇక్కడ అంతా పాలకూర తోటకూరలో వంకాయ మొక్కలు పెట్టాను, అవి వచ్చేసినాయి. సర్లే మంచిగా మనకి వస్తే ప్లస్ మనకి సమ్మర్ లో ఆకుకూరలు తక్కువ వస్తాయి కదా అని ఆకుకూరతో వాడుకుంటాం. సో ఏంటంటే ఇప్పుడు ఇంత చిన్న టబ్ లో మనం 2-3 పెట్టుకోవచ్చండి. సో దీని కట్ చేస్తా ఉంటాం కదా, మల్చింగ్లా ఉంటాయి. ప్రజెంట్ ఈ సమ్మర్ లో అయితే ఆ వంకాయ చెట్టు మల్చింగ్లా పనిచేస్తుంది, మనకి ఆకుకూరలు వస్తాయి. సో ఇంకోటి అంటారు, ఒక పెద్ద మనకి స్పేస్ ఎక్కువగా ఉంటే ఒకటే దాంట్లో ఇట్లాంటి ఇప్పుడు ఈ కూలర్ ఉంది, దీంట్లో 2-3 మొక్కలు పెట్టుకోవడం వల్ల ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటాయి. అవునండి, కావాల్సిన కాంపన్సేట్ అంటారు. ఇప్పుడు వంకాయ చెట్ల మధ్యలో మన పుదీనా గానీ ప్లస్ బంతి చెట్లు, నేను చూడండి ఆ చెట్లు అన్నిట్లో బంతి చెట్లు ఉంటాయి. పెస్ట్ కంట్రోల్ పనిచేస్తుంది, చెట్ని కాపాడుతుంది. దానికి పెస్ట్ రాకుండా ఇది కాపాడుతుంది, పెస్ట్ అటాక్ చేస్తుంది. బంతి పూలు చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ బంతి పూలు నెమటోడ్స్ కంట్రోల్ కోసం పెడతాం గార్డెన్ లో. నెమటోడ్స్ కంట్రోల్ ప్లస్ మన బీరకాయలు పాలినేషన్ కదా, ఎల్లో బంతిని వాడితే అవి పాలినేషన్ కోసం వాడతాం. పాలినేషన్ పూల మొక్కలకి మెయిన్లీ పాలినేషన్ అవసరం ఉంటుంది కూరగాయల కోసం. అక్కడ అది పుదీనా దాంట్లోది. ఎస్పెషల్లీ మరి వంకాయ పూత బాగా వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ సార్ ఇది కూడా వంకాయ, ఇది వంకాయ చూడండి, ఇది ఉంది. ఎస్పెషల్లీ వంకాయలకి సమ్మర్ సీజన్ లో ఇది వస్తుందండి. ఇది చేత్తో మనం తీసేసి తర్వాత నీమ్ ఆయిల్ గానీ ప్లస్ మిగిలిన అన్నం మనం 4-5 days పర్మనెంట్ వేసి అది స్ప్రే చేస్తే పోతుందండి కంట్రోల్. ఓకే. సో ఇట్లా చిన్న బాక్స్ వస్తాయి అన్నమాట. సో చేతితోటి కూడా చేసేయచ్చు, లేకుంటే నీమ్ ఆయిల్ లేకుంటే అన్నం కొద్దిగా 2-3 రోజులు పెట్టి ఫర్మెంట్ అయినాక దాన్ని స్ప్రే చేస్తాం. అన్నం ఫర్మెంట్ అంటే ఏంటి సార్? అది పెట్టేసినాక అది ఫర్మెంట్ అయినాక అది పిసికేసా లేకుంటే దాంట్లో వాటరా? పిసికేసి వాటర్ కలుపుకొని చేసుకోవచ్చు. ఓకే, వాటర్ కలుపు. యాక్చువల్ మన చెయ్యే ప్లస్ ఇది డైలీ మనం చూసుకుంటాం కదా మొక్కలకి వస్తుంది. ఎంత చూసినా వస్తూ ఉంటాయి ఏదో ఒకటి కింద. ఎస్పెషల్ వంకాయ చెట్లు మొక్క కింద వస్తుంది సమ్మర్ లో. సర్వైవింగ్ వారికి. సో అన్నిటి కూడా ఇక్కడ పొట్టు వేస్తారు మీరు మల్చింగ్ లాగా. ఓకే. అక్కడ కంపోస్ట్ మొత్తం అవన్నీ కంపోస్ట్ బిన్స్ అండి. చూద్దాం. ఇంట్లో కిచెన్ వేస్ట్ వేస్తాం ఒక లేయర్, ఒక లేయర్ మట్టి, ఇంకో లేయర్ మళ్ళీ కిచెన్ వేస్ట్, ఎండాకులు ప్లస్ తర్వాత మనం జీవామృతం తయారు చేస్తాం కదా, అది కొంచెం వేస్తాను. లేదంటే పొలట మజ్జిగ చల్లగా ఉంటుంటే కంపోస్ట్ ప్రాసెస్ త్వరగా ఈజీగా పోతుంది. దీంట్లో బెల్లం కూడా వేస్తారండి కొంతమంది. అదే మన ఆల్రెడీ జీవామృతంలో బెల్లం వేస్తాం కదా, బెల్లం పసుపు, ఆ జీవామృతం చల్లుతూ ఉంటా. సో అది కంపోస్ట్ రెడీ అయిపోతుంది. అవును, ఆల్రెడీ మన కంపోస్ట్ ఐరన్ కంపోస్ట్ రెడీ ఉందండి. సో ఏ రేషియోలో ఇస్తారండి? అది గుప్పుడు వేసేస్తారు. రేషియో గుప్పడే కొంచెం మనం ఎరువులాగా వాడతారు. బయట మన ఎరువులు కొనుకొచ్చిన బదులు ఇది మన కంపోస్ట్, మన కంపోస్ట్ బాగుంటది బయట. సో ఈ మొత్తం కుండలు అన్నీ ఏది వదిలిపెట్టినాం. ఇదిగోండి. ఓకే. కుండలుగా కంపోస్ట్ వాడుకుంటా. సో వింటర్ కంటే కూడా సమ్మర్ లో తొందరగా ఫర్మెంట్ అవుతుంది కదా. అవునండి, త్వరగా ప్లస్ ఎరువు కూడా త్వరగా తయారవుతుంది, కంపోస్ట్ అవుతుంది 2 months లోనే. సో ఇక్కడ యాక్చువల్గా మన సమ్మర్ అందరూ భయపడతారు కానీ నాకు సమ్మర్ లోనే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. ప్లస్ ఈ కంపోస్ట్ లో ఎరువులు తయారు చేసుకుంటా, అన్ని రకాల ఎరువులు తయారు చేసుకుంటున్నా. సో మీ రైనీ సీజన్ కోసం. రైనీ సీజన్ బిఫోర్ అంటే యుద్ధానికి సన్నద్ధం అవుతున్నా. అవునండి, మన జూన్ నుంచి అన్ని కొత్త మొక్కలు పెట్టుకోవాలి కాబట్టి అన్ని నేను ఎరువులు తయారు చేసి రెడీ పెట్టుకున్నాను. కుండీలు రెడీ చేసుకుంటాను. ఆ పంట అయిపోయిన కుండీలు కూడా ఆల్రెడీ కుండీలు తయారు చేసి పెట్టాను, అదే కుండీ రెడీ చేసి పెట్టుకున్నాను. అన్ని రెడీగా ఇప్పుడు ఇంటికి రాగానే మే ఎండింగ్ జూన్ స్టార్టింగ్ లో పెట్టేసుకుంటా. సూపర్.
ఓకే, ఇక్కడ కూడా కొన్ని మొక్కలని కూడా కవర్ చేద్దాం. సో అక్కడ ఫస్ట్ స్పెషల్గా కరివేపాకు గురించి చెప్పండి. చక్కగా ఉంది, ఎండాకాలం కూడా అంత పచ్చదనంతో ఉంది. ఏంటండి ఆ కరివేపాకు కూడా మీద చెప్పాడు హరీష్ గారు చెన్నాలు ఇచ్చారు మా సారు. అది బయో ఫెర్టిలైజర్ వాడుతున్నాను. అది చాలా బాగా వస్తుంది. అది పెట్టి ఎన్ని రోజులు ఏంటండి? అది పెట్టి కూడా 1.5 year అవుతుందండి. 1.5 year. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చూడండి మీరు. అవునండి, అన్ని బ్రాంచెస్ అంత హెల్తీ వస్తున్నాయి అంత టెంపరేచర్ లో కూడా. సో అది అంటే ఆ మొక్క ఉండడమే అంత వస్తుందా లేకపోతే పెరుగుతుందా? పెరుగుతుంది. అయితే నేను ఎప్పుడప్పుడు టచింగ్ చేస్తూ ఉంటా, ప్రూనింగ్ చేస్తూ ఉంటే మనకి. సో ప్రూనింగ్ అంటే ఎక్కడెక్కడ ప్రూనింగ్ చేయాలంటే కరెక్ట్ గా అంటే ఈ ప్లేస్ లో చాలా మంది తెలియదు కదండి. పైన కొంచెం లేత ఉన్నప్పుడు టచ్ చేస్తే కరివేపాకు సమ్మర్ లో హార్డ్ ప్రూనింగ్ చేయొచ్చండి. ఎస్పెషల్లీ ప్రూనింగ్ చేస్తే సమ్మర్ లో కరివేపాకే ఏం చెయ్యం. ఓకే, కరివేపాకు మాత్రం ప్రూనింగ్ చేయాలి. దానికి రైస్ వాటర్ ఎక్కువ వాడతాం కదా, అందరూ తెలిసిందే కదా. రైస్ వాటర్ లో కొంచెం బెల్లం కొంచెం శనగపిండి వేస్తే సరిపోతుంది. 2 days వస్తారు అది. పక్కన మామిడి అండి, మామిడి థాయిలాండ్ మామిడి, థాయ్ మామిడి అని రాజమండ్రి నుంచి తెచ్చాను. పెట్టి 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఇది దాని మీద నేను పెట్టలేదండి, అదే ఎరువుల్లో వచ్చింది. ఎందుకు పీకేయడం ఇష్టం లేక అలానే వదిలేస్తాను. చాలా స్ట్రాంగ్. 6 months లోపు అంటే మనం రెగ్యులర్ పెట్టే వాటికంటే కూడా ఇలా కిచెన్ వేస్టేజ్ వచ్చింది, చాలా స్ట్రాంగ్ ఉంది. అవునండి, అసలు దీన్ని నేను పెట్టలేదు చట్నీ, అదే వస్తుంది. కాయ కూడా స్టార్ట్ అయింది విత్ ఇన్ 8-9 months లోనే. అసలు ఏం స్టడీ అంటే తెలియదు. నాటు సైజ్ చిన్నది కాబట్టి నాటు అనుకోవచ్చు. సూపర్. సో ఇక్కడ అంతా అయిపోతుంది. ఇది అంటే పప్పాయి పెట్టానండి. ప్లస్ ఇది కాకరకాయలు కూడా ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అయింది. ఓకే, పిందెలు స్టార్ట్ అయ్యాయి. గ్రీనిష్ ఉంది. ఇది వంకాయ అంటారు, మీకు తెలిసింది కదా. ఇది మిర్చి. ఇక్కడ మళ్ళీ ఇది పప్పాయ. సో ఇది పెట్టిన రోజులు పప్పాయ. ఇది కూడా 6 months అండి. 6 months. నాకు తెలిసి చాలా డిసెంబర్ అట్లా పెట్టాను. ఇక్కడంతా ఇది దోసపాదులు, ఇది చిక్కుడు పాదులు అండి. సమ్మర్ కూడా 3 steps చిక్కుడు అంటారు. ఇది మా గార్డెన్లో ఇచ్చారు. ఆ గార్డెన్లో ఇచ్చినవి స్టార్ట్ అవుతుంది పూతలు. సో చిక్కుడికి అంటే చిక్కుడు ఇప్పుడు 365 days చిక్కుడు అంటారు కదా. అవునండి, అదే రకం అండి. ఈ సమ్మర్ కూడా చిక్కుడు యాక్చువల్లీ మనకి ఓల్డెన్ డేస్ లో చిక్కుడు ఓన్లీ చలికాలం వస్తాయి. అవునండి, అదే ఇప్పుడు 3 steps చిక్కుడు వస్తుంది, అదే వస్తుంది. ఓకే. సో అలాగే చిక్కుడికి పెస్ట్ వస్తే బూడిద చల్లాలి అంటారు కదండి. అన్నిటికి చల్లుతామండి. పూత పెందినప్పుడు అన్ని వస్తాయి, బూడిద అన్నింటి చల్లుతాను. ఊరి నుంచి మా మదర్ కూడా నాకు పంపిస్తారు బూడిద, తక్కువ అవైలబుల్ ఉందని వచ్చి పట్టుకొస్తారు. బూడిద చల్లుతాను. ఎస్పెషల్లీ చల్లాల్సిన దొండ తెచ్చి బూడిద బాగా చల్లితే క్రాప్ బాగా వస్తుంది. దొండకి బూడిద చల్లితే క్రాప్ బాగా వస్తుంది. కానీ ఏదైనా పెస్ట్ ఇలాంటి పేనుబంక లాంటివి ఈ చిక్కుడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైనా మన చేతి ఆయుధం, మన చేతితోనే రిమూవ్ చేసుకొని వాటర్ తో పోస్ట్ చేస్తే పోతాయి. ఓకే. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. బ్రహ్మయ్య గారు ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ చెప్పేస్తారా? అదంతా మనకు తెలిసిందే, మల్టీవిటమిన్. ఎస్, మల్టీవైటమిన్ మొక్క. ఎందుకంటే చాలా మంది ఇండియాలో మల్టీవైటమిన్స్ టాబ్లెట్స్ వేసుకోవాలి అంటే ఏదో అనుకుంటారు. సో మనకు తీసుకునే ఫుడ్ తోటి మాక్సిమం విటమిన్స్ రావు మనకు, ఒక్కోసారి తప్పదు. కొన్ని వస్తాయి, కొన్ని రాదు. సో మల్టీవిటమిన్ మొక్క ఏంటంటే కొద్దిగా కూరలో కానీ ఎందులో కానీ వేసుకుంటే పౌడర్ లో చేసుకోవచ్చు. ఒక అన్నం తినే ముందు ఒక ముద్ద అలా వేసుకొని తింటే కూడా మంచిది. సో ఆన్సర్ ఇస్ మల్టీవిటమిన్. ఓకే అండి, బ్రహ్మయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. మీ మిద్దెతో మాకు పరిచయం చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఐటీ వారికి, మీ స్టాఫ్ కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.